హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటీ. ఆ స్టార్ ఫ్యామిలీతోనే సినిమాలు తీస్తానంటున్నారు పూరి జగన్నాథ్. ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్ అని చెప్పాలి. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. అలాంటి పూరి కొన్నేళ్లుగా వెనుకబడిపోయారు. ముఖ్యంగా ఆయన గత 2 సినిమాలు లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్ కావడంతో వెనుకబడ్డారనే చెప్పాలి. ఈ క్రమంలో పూరి నెక్స్ట్ మూవీ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తో గోలీమార్ సీక్వెల్ చేసే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఊహించని విధంగా అఖిల్ తో సినిమా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్ ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. 2015లో హీరోగా పరిచయమైన అఖిల్ ఇప్పటిదాకా 5 సినిమాలు చేశారు. ఆ 5 సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా అన్ని పరాజయం పాలయ్యాయి. చివరగా 2023లో ఏజెంట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అది డిజాస్టర్ గా మిగిల్చింది. ఏజెంట్ రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలైనా అఖిల్ తన కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. అనిల్ కుమార్ అనే న్యూ డైరెక్టర్ తో యూవి క్రియేషన్ బ్యానర్ లో ధీరా అనే ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్టు వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్ గా పూరి జగన్నాథ్ పేరు వినిపిస్తోంది. పూరి అఖిల్ మధ్య ఇప్పటికే స్టోరీ డిస్కషన్ జరిగిందని తెలుస్తోంది. పూరితో సినిమా చేయడానికి అఖిల్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. నిజంగానే ప్రాజెక్ట్ లాక్ అయితే మాత్రం ఈ విజయం ఇద్దరికి కీలకమని చెప్పొచ్చు. పూరి ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ హీరోలను ప్రెజెంట్ చేయడం ఆయన డిఫరెంట్ స్టైలే అని చెప్పాలి. కాగా ఇప్పుడు చాలా గట్టి కంబ్యాక్ ఇవ్వాలనే దిశగా భారీ విజయాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నారు పూరి. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జునకు కూడా కథ చెప్పారట. నాగార్జునకు కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పూరి నాగ్ కాంబోలో ఇప్పటికే శివమణి సూపర్ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో మూవీ రావడం ఖాయమైతే కనుక ఎలాంటి సబ్జెక్ట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ వార్తలతో పూరి జగన్నాథ్ అక్కినేని హీరోలతోనే సినిమాలు చేస్తారని అంటున్నారు నెటిజన్స్. మీ అభిప్రాయం ఏమిటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.